ఈరోజు ఈ బ్రెడ్తో శాండ్విచ్ చేసేద్దాం. బ్రెడ్కి పిజ్జా సాస్ అయితే అప్లై చేసేద్దాం. ఇప్పుడు ఈ మయోనీస్లో వెజ్జీస్ని కలుపుకుందాం. కలుపుకున్న మయోనీస్ని బ్రెడ్కి అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ని చల్లుకుందాం. ఇప్పుడు దీని మీద చీజ్ని పెట్టుకుందాం. ఇప్పుడు దానిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకుందాం. అన్ని బ్రెడ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ పైన బటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని పెట్టుకోవాలి. శాండ్విచ్ రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగతా శాండ్విచ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అయితే చేసేసాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. శాండ్విచ్ అయితే సూపర్గా ఉంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.